అమ్మవారి యోని ప్రదేశం అనేది నీలాచల పర్వతాలు అస్సాం గౌహతి ప్లేస్లో పడింది. అక్కడ యోని భాగం పడి 10 ముక్కలైందన్నమాట. యోని భాగం 10 ముక్కలయ్యి దశమహావిద్యలుగా ఉద్భవించాయి. అంటే కాళి, తార, చిన్నమస్త, భైరవి, బగలాముఖి, ధూమావతి, మాతంగి, కమలాత్మిక, ఇలాగా 10 మంది దేవతలు ఉద్భవించారనమాట. మీకు తేనె తొట్టు ఆకారంలో గర్భాలయం కనపడుతుంది గౌహతి అని కొడితే. అదే ప్రధాన ఆలయం అన్నమాట. ప్రధాన ఆలయంలో ఏముంటుంది? లలితాదేవి ఉంటారు ప్రధానమైనటువంటి ఆలయంలో. లలితాదేవికి అటువైపు ఇటువైపు కమలాత్మిక అమ్మవారు, త్రిపుర సుందరి కమలాత్మిక అమ్మవారు ఉంటారు. తర్వాత మాతంగేశ్వరి అమ్మవారు ఉంటారు. అంటే ఏంటి? గర్భాలయంలో ఉండేది ఎవరు? పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే లలితా పరమేశ్వరి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే మాతంగేశ్వరి. లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపమే కమలాత్మిక అన్నమాట. వీళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు అమ్మలు గర్భగుడిలో ఉంటారు. తర్వాత చుట్టుపక్కల 7 మహావిద్యలు ఉంటాయి. అంటే అక్కడక్కడ కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. చాలా దూరంగా కొండ మీద భువనేశ్వరి దేవి ఉంటుంది.